హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ సండే కాబట్టి చికెన్ ఫ్రై తోటి డీప్ చికెన్ ఫ్రై రోస్ట్ ఎలా చేయాలో చెప్పేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే 2 టొమాటోసు, ఆనియన్స్ అవి కట్ చేసుకున్నవన్నీ ఫస్ట్ వేయించేసుకొని దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి అయితే ఫ్రై చేశాను. అవి కొంచెం డీప్ ఫ్రైగా కాకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను వేసేసానండి కడాయిలోకి. వేసిన తర్వాత ఎప్పుడైనా చికెన్ వేసినాక ఫస్ట్ సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వేస్ట్నెస్, స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. స్లిమ్లో పెట్టేసి కాసేపు ఒక 10 to 15 మినిట్స్ అలాగే మగ్గనిస్తూ ఉంటే అప్పుడు అదంతా వెళ్ళిపోయి వాటర్ కింద వెళ్ళిపోయి ఆ డర్టీనెస్ అంతా వెళ్ళిపోతుందండి. తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చికెన్ రోస్ట్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు నేను ఎన్నో రెసిపీస్ పెట్టాను చికెన్కి సంబంధించి. ఇది మాత్రం డిఫరెంట్ రోస్ట్ టైప్ అనమాట. చాలా వరకు ఇలాంటి దాన్ని చాలా ఇష్టపడతారు. మెయిన్గా దీనికి చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. కానీ రైస్లోకి అయితే మాత్రం కంపల్సరీ ఈ చికెన్ డీప్ ఫ్రై రోస్ట్ చేసినప్పుడు కంపల్సరీ సైడ్ డిష్గా రసం కానీ, టొమాటో చారు కానీ, లైట్గా పప్పుచారు కానీ ఉంటే సూపర్ టేస్టీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఇప్పుడైతే అన్నీ వేసాను కాబట్టి ముందుగా అవన్నీ మగ్గిన తర్వాత నేను 15 మినిట్స్ స్లిమ్లో అయితే ఉంచేసుకున్నాక తగినంత సాల్టు, కొంచెం పెప్పర్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, ఎక్కువగా ధనియా పౌడర్ అయితే మాత్రం వాడాలండి ఈ ఫ్రైకి. ఎందుకంటే ధనియా పౌడర్తో ఎప్పుడైనా చికెన్ అనేది చాలా చాలా టేస్టీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని కలపెడుతూనే ఉండాలండి. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి కింద మాడిపోతుంది. స్లిమ్లో పెట్టుకొని పైన లిడ్ కూడా కవర్ చేసుకోకూడదు, ఆ వేపర్కి ఇంకా ఎక్కువ మాడుతుంది. ఇలా చేస్తూ కలబెట్టుకుంటూ స్లిమ్లోనే పెట్టేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా అయితే బాయిల్ అవుతుందో. ఆ వేస్ట్నెస్ అంతా పోయి యాడ్ చేసిన ఆయిల్ సైడ్స్లోకి వచ్చి ఎప్పుడైతే ఆయిల్ కనపడుతుందో కుక్ అవుతూ అప్పుడు ఫ్లేవర్ అంతా బాగా మిక్స్ అవుతుందని దానికి అర్థం ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మామూలుగా అయినా సరే, రైస్ కాకపోయినా, చపాతీలో కాకపోయినా, జస్ట్ తినాలనిపించినప్పుడు, ఆకలిస్తున్నప్పుడు పీసెస్గా తీసుకొని కూడా ఈ రెసిపీని అయితే తినొచ్చు ఫ్రెండ్స్. చికెన్ దీంట్లో నేను 2 చికెన్ లెగ్ పీస్ కూడా నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కోప్రా పౌడర్ యాడ్ చేశానండి. కోప్రా పౌడర్ ఏంటంటే లాస్ట్లో యాడ్ చేయాలి. కోప్రా పౌడర్ వల్ల ఏంటంటే ఆయిల్ ఉన్నదంతా పీల్ చేసుకుంటుంది, కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్లో అయితే యాడ్ చేసుకొని. చూస్తున్నారా ఎలా కలపెడుతున్నానో, కలర్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో గమనిస్తున్నారా ఫ్రెండ్స్. తర్వాత అన్నీ వేసేసుకొని గార్నిష్ చేసేసుకుని